చాలామందికి నడిచేటప్పుడు కాళ్ళు షేక్ అవుతాయి. కొందరికి చేతుల్లో ట్రెమర్స్ లాగా ఇట్లా షేక్ అవుతాయి. అండ్ చాలామందికి కాళ్ళు లాగడం, లేదంటే చేతులు లాగడం అనేది ఉంటుంది. అసలు ఇది ఎందుకు అవుతుంది? దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం. జనరల్లీ యంగర్ ఏజెస్‌లో ఇది అవ్వచ్చు. లేదంటే లేటర్ ఏజెస్ ఆఫ్ లైఫ్‌లో కూడా అవ్వచ్చు. మీరు ఒకటి గమనించండి. ట్రెమర్స్ అనేది ఇట్లా షేకింగ్ ఏదైతే ఉంటుంది, అందరూ ఏమో పార్కిన్సన్స్ డిజీజ్ అని జనరల్ పబ్లిక్ అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఇది వేరే రోగాల్లో కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి డయాబెటీస్ వల్ల కూడా ట్రెమర్స్ రావచ్చు. జెనెటికల్లీ కూడా ఉంటే ట్రెమర్స్ కొద్దిగా రావచ్చు. కానీ ఒక్కొక్కసారి పార్కిన్సన్స్ తోటి సఫర్ అయ్యేటప్పుడు ఈ ట్రెమర్స్ చాలా సివియర్ అయిపోతాయి. వాళ్లకు ఇట్లా కప్పు కూడా పట్టుకోనికి రాదు చాయ్ తాగేటప్పుడు. సిగ్నేచర్ చేయాలి కదా, సిగ్నేచర్ చేయడానికి కూడా రాదు ఒక్కొక్కసారి. అండ్ ఇది క్రానిక్గా అయిపోతే వాళ్ళకు సరిగా రాయడానికి కూడా రాదు. అండ్ ఈ మధ్య చాలా కేసెస్ ఈ రీజన్స్ తోటి వస్తున్నాయి. ఇంకోటి కాళ్ళలో బలం తగ్గిపోవడం, నమ్నెస్ అయిపోవడం, ఫీలింగ్ తగ్గిపోవడం, అంటే ముట్టుకుంటే కూడా ఫీలింగ్ లేకపోవడం. ఇది ఏమో డయాబెటిక్ న్యూరోపతికి సైన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఉంటే పేషెంట్లకి సరిగా నడవనికి రాదు. అండ్ నరాల బలహీనత ఏమో పెరిగిపోతూనే ఉంటుంది. కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. సో అసలు ఇది ఎందుకు అవుతుంది? ఇప్పుడు చూడండి, మన బాడీలో నరాలు ఉంటాయి. ఈ నరాలు ఒక్కొక్కసారి వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. నరాలు ఎట్లా కనెక్టెడ్ ఉంటాయి? ఇవి సెన్సేషన్ రెస్పాన్సెస్ ఇస్తుంది అండ్ మోటార్ కూడా ఉంటుంది, ఇంపల్స్. సో మోటార్ ఇంపల్స్ అంటే మూమెంట్స్కి రెస్పాన్సిబుల్. సెన్సేషన్ ఇంపల్స్ అంటే టచ్ కానీ, స్మెల్ కానీ, ఇవన్నిట్లో తేడా రావడం స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే స్పైనల్ కార్డ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ డయాబెటీస్లో, హైపర్ టెన్షన్లో, లేదంటే కొన్ని బ్రెయిన్కి సంబంధించిన క్రానిక్ డిజీజెస్లో కూడా ఇది మనకు కనిపిస్తుంది. సో ఇది మనం ఎట్లా రివర్స్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, బై ఛాన్స్ మీకు డయాబెటీస్ ఉంటే మీ షుగర్ లెవెల్స్ ఏమో కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ థింగ్ ఏమో, మీ నరాలు వీక్ అవ్వడానికి కారణం విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ నరాల మీద ఒక లేయర్ ఉంటుంది, దాన్ని మైలిన్ షీత్ అంటారు. ఇది విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల అయినా, లేదంటే డయాబెటీస్ ఉన్నా ఇది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే మీరు దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ రెగ్యులర్ తీసుకోండి. లేదంటే డయాబెటీస్ ఉంటే అది కంట్రోల్లో ఉండేటట్టు తీసుకోండి. ఇప్పుడు హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది? హోమియోపతి ఏమో డయాబెటీస్ని రివర్స్ చేస్తుంది పూర్తిగా. అండ్ మీకు నరాల బలహీనత ప్రాబ్లం ఉంది, B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఇది ఒకవేళ ఉంటే అది కూడా టోటలీ రివర్స్ అవుతుంది.